సింహాసనం మీద తోడేలు కూర్చున్నా సింహానికే విలువుంటుంది. సింహం తోక ముడుచుకొని తోడేల దగ్గర పనిచేయడానికొచ్చింది. వస్తున్నా దమయంతి, నువ్వు నందినికి సపోర్ట్గా ఉంటున్నావు కదా, ముందు నీకు సపోర్ట్ ఇస్తున్న మల్లికా చోప్రాని ముసుగు తీసేసి. ఏంటమ్మా నువ్వు? ఎప్పుడు పనిచేయని మనిషి సడన్ గా ఓవరాక్షన్ చేస్తుంటే ఒళ్ళు వేడెక్కడం సహజం. దానికి మీరు ఇంత హడావిడి చేస్తారంటే? దమయంతి, లోకి హే లోకి, నువ్వెప్పుడొచ్చావు? ఎందుకు వచ్చావని అడుగుతావనుకున్నాను. ఏంటి పిలుపులో క్లోజ్నెస్ పెరిగింది? క్లోజ్ అవుదామని కోరిక కలిగిందా? క్లోజ్ చేయడానికి ఎవిడెన్స్ దొరికింది. క్లోజ్ చేస్తావా? ఏంటి డోరా? నీ స్టోరీ. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? ఎస్ఐతో కూడా క్లోజ్ గా మూవ్ అవ్వాలనుకున్నప్పుడే నువ్వెవడో అర్థమైంది. ఎస్ఐతోనే కాదు, కానిస్టేబుల్ తో కూడా క్లోజ్ గా మూవ్ అవుతాం. బిజినెస్ పర్సన్ ని ఎప్పుడు ఎక్కడ ఎవరితో పని పడుతుందో తెలీదు. అలా అని క్లోజ్ గా ఉన్నామని అడ్డమైన కోరికలు పెంచుకుంటే నేను క్లోజ్ చేస్తాను. ఏంటి డోరా? బిజినెస్ పర్సన్ గా ఉన్న మల్లిక ముసుగు తీయటానికే ఇప్పుడు నేనిక్కడికి వచ్చింది. ఎక్కువ ఆలోచించకు, నీ ఒంటి మీద డ్రెస్ తీసేస్తాను. ఆశపడకు, నీ ఒంటి మీద యూనిఫామ్ లేకుండా చేస్తాను. నువ్వు ఆశలు చూపించి ఎవరెవరి డ్రెస్ విప్పించాలని చూసావో, ఎవరి కెరియర్ ని నాశనం చేయాలని చూసావో నాకన్నీ తెలుసు. నువ్వు అనవసరంగా ఆశలు పెట్టుకోకు. ఈ డ్రెస్ ని ఇంకెవ్వరూ దూరం చేయలేరు. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. దేనికి ఎవిడెన్స్? నువ్వు దమయంతివే అని ప్రూవ్ చేయటానికి. నేను దమయంతినా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? అందరి సెన్సులకి నువ్వు గంతలు కట్టగలవు గాని పోలీసుకి 7th సెన్స్ ఉంటుంది. దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు. లోకి, నువ్వు రిస్క్ చేస్తున్నావు. చాలా రిస్క్లు ఫేస్ చేస్తావు. నేను కొత్తగా జాయిన్ అయిన కానిస్టేబుల్ అనుకుంటున్నావా? నువ్వు బెదిరిస్తే బెదిరిపోవటానికి? నేను నువ్వనుకుంటున్న దమయంతిని అనుకుంటున్నావా? ఎస్ఐ రాగానే కంగారు పడిపోవటానికి? మల్లికా చోప్రాని. మల్లికావైతే దమయంతి అనగానే ఎందుకు తిరిగావు? నన్ను చూసిన ప్రతి ఒక్కళ్ళు దమయంతే అనుకుంటున్నారు, అలా పిలుస్తున్నారు, అందుకే తిరిగాను. ఆ పిలుపేనా నీ దగ్గరున్న ప్రూఫ్? కాదు, నువ్వు బ్యాంక్ వెళ్ళి దమయంతి పేరుతో ఉన్న అకౌంట్ నుంచి అమౌంట్ డ్రా చేశావు. నేను బ్యాంక్ వెళ్ళడం ఏంటి? ఆ అవసరం నాకు లేదు. నాకు నా మేనేజర్స్ ఉన్నారు. మేనేజర్లు మల్లికా చోప్రాకున్నారు, దమయంతికి కాదు. నేను దమయంతిని కాదు. బ్యాంక్ లో సీసీ ఫుటేజ్ అబద్ధం చెప్పదు. సీసీ కెమెరానా? ఎస్, నువ్వు బ్యాంక్ లోకి వెళ్ళటం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఎప్పుడు? నిన్న నేను హైదరాబాద్ లోనే లేను. అబద్ధం. ఈ హోటల్ బిల్స్, ఈ ఫ్లైట్ టికెట్స్ అబద్ధం చెప్తాయా? నా భర్తతో నిన్న 5 స్టార్ హోటల్లో దిగిన ఈ ఫోటో అబద్ధం చెప్తుందా? బ్యాంకుకి వెళ్లే అవసరం లేని మల్లికా చోప్రాకి బిల్స్, ఫ్లైట్ టికెట్స్ క్యారీ చేసే అవసరం మాత్రం ఉందా? ఎఫ్రాన్ ఒక ఎస్ఐకి సంజయ్ ఇచ్చే అవసరం మాత్రం లేదు. కానీ ఈ ఎస్ఐకి మాత్రం ఇప్పుడు చేసిన దానికి సంజయ్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది.
సస్పెండ్ అయ్యే అవకాశము ఉంటుంది. బీ రెడీ ఫర్ దాట్. మిస్టర్ లోకి, ఈ మల్లికా చోప్రాని తనకంటే తక్కువ స్థాయి వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే ఎంత డేంజరో నీలాంటి వాళ్ళందరూ తెలుసుకుంటారు. రోజీ స్వీట్ తీసుకో. విజయ్ నువ్వు కూడా. చల్సాని గారు, స్వీట్ తీసుకోండి. భార్గవి, దీపక్, స్వీట్స్ తీసుకోండి. ఏంటమ్మా ఈ స్వీట్స్? ఎనీథింగ్ స్పెషల్? ఈ రోజు నీ పుట్టినరోజు కాదు, తాతయ్య పుట్టినరోజు కాదు, మన ఇంట్లో ఎవరి పుట్టినరోజులు లేదు. మరి ఎవరి పుట్టినరోజు గ్రాని? మా కంపెనీ పుట్టినరోజు. కంపెనీ పుట్టినరోజా? అవును దీపక్, ఈ రోజు నేను రోజీ కలిసి బిజినెస్ స్టార్ట్ చేసిన రోజు. ఇద్దరం కలిసి కంపెనీ పెట్టినరోజు. ఈ రోజు మేం చూస్తున్న ద రోజీ గ్రూప్ ఇండస్ట్రీస్ కి మూలం ఆ కంపెనీయే. కంపెనీ పుట్టినరోజుని స్వీట్స్ పెడుతూ మొహంలో ఆ బాధేంటంటీ? ఎంతో కష్టపడి చంటి బిడ్డలా సాకి పెంచి పోషించిన కంపెనీలు, బిజినెస్లు ఇప్పుడు మనవి కాకుండా పోతే ఆ బిడ్డ దూరమైన బాధ ఉంటుంది కదా భార్గవి. ఇలా బాధపడే బదులు ఈ కంపెనీ బర్త్డేని అసలు సెలబ్రేట్ చేసుకోకపోవడమే మంచిది కదమ్మమ్మా. ప్రేమించేవాళ్లు దగ్గరున్నా దూరమైనా వాళ్ల పుట్టినరోజులు చేసుకుంటాం కదా రోజీ. దగ్గరుంటే జన్మదినం, దూరం అయిపోతే జయంతోత్సవం. లక్ష్మి, ఈ రోజు నీకు గుర్తుందా? ఈ రోజు నీ ఎలా మర్చిపోతాను రోజీ. ఈ రోజు మనం కంపెనీని ప్రారంభించిన రోజు మాత్రమే కాదు, మనం స్నేహితులుగా జీవితాన్ని ప్రారంభించిన రోజు కూడా. అవును రోజీ, చిన్నతనంలో ప్రారంభించిన స్నేహం ఇంకా కంటిన్యూ అవడానికి కారణమైన రోజుది. నీకు గుర్తుందా లక్ష్మి? నాకు ఆ రోజు జరిగిన సంఘటన ఇంకా నా కళ్ళు ముందు కదలాడుతూనే ఉంది. నువ్విప్పుడు నా కళ్ళ ముందు లేనందుకు చాలా బాధగా ఉంది. నాకైతే నువ్విప్పుడు నా కళ్ళ ముందు లేనందుకు చాలా బాధగా ఉంది. ప్రతి సంవత్సరం ఇద్దరం కలిసి ఈ రోజుని ఎంజాయ్ చేసేవాళ్ళం.
కానీ ఇప్పుడు ఒకరికొకరం దూరం అయ్యాం. నాకిప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా లక్ష్మి? ఏదైనా టైం మిషన్ ఉంటే బాగుండనిపిస్తోంది. ఒకసారి అలా మన జ్ఞాపకాల్లోకి వెళ్ళి మళ్ళీ ఆ రోజుల్ని సరదాగా నీతో గడపాలనుంది. ఇప్పుడే నిన్ను చూడాలనుంది. ఒకసారి నీతో మాట్లాడాలనుంది. కానీ ఎలా రోజే? నా దగ్గర నీ నంబర్ కూడా లేదు. కనీసం నీ దగ్గర ఫోన్ అయినా ఉందో లేదో కూడా తెలీదు. అమ్మా, ఏదో అన్నోన్ నంబర్ నుంచి ఫోన్. మాట్లాడమమ్మా. ఎవరు రోజీ? హలో, హలో, ఎవరు? లక్ష్మి, రోసి, లక్ష్మి, మాట్లాడడానికి టైం మిషన్ అక్కర్లేదు. నీ సెల్ ఫోన్ ఉంటే చాలు. మాట్లాడమ్మమ్మా. లక్ష్మి, ఎలా ఉన్నావు రోసి? నేను బాగానే ఉన్నాను. నువ్వు వచ్చాయి రోసి. దానికి ఇంకా టైం ఉంది. పుని, మేము వస్తాం. మేమే వస్తాం, కానీ టైం ఉంది. రోజీ, ఎలా ఉన్నావు? చూశారు కదా, మీరెలా ఉన్నారు? ఒళ్ళు బాగానే ఉంది, మనసే బాగాలేదు. లక్ష్మికి ఇవ్వండి. అమ్మా, అమ్మా, అమ్మా,
అబ్బా ఆకలిస్తుంటే ఎవరు పలకరే. అమ్మా, ఈ నందిని కూడా లేదా? ఏంటి ఈ టైంలో పడుకుంది? నందిని, 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 నందిని. మై గాడ్, ఏంటి ఒళ్ళేలా కాలిపోతుంది? అమ్మ చెప్తే నేను పట్టించుకోలేదు, కానీ ఫీవర్ ఫుల్గా ఉందే. ఇదేంటి, టాబ్లెట్స్ కూడా వేసుకోలేదా? నందిని, 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 నందిని. లేచి టాబ్లెట్ వేసుకో. టాబ్లెట్స్ వేసుకోమంటే అడి తిరిగి పడుకుంటావేంటి? నేనెట్టు తిరిగి పడుకుంటే నీకెందుకు? నా కోసం నువ్వే ఏ గుడి చుట్టూ తిరగనక్కర్లేదు కదా. మరి ఏం చేయమంటావు? దానికి జ్వరం వస్తే నేను ఉపవాసాలుండి పూజలు చేయమంటావా, లేక గుడి చుట్టూ పొడదండలు పెట్టమంటావా? ఓ, పొద్దున దానికి కోపం వచ్చిందా? నాకెందుకు కోపం? నేనేం చిన్నపిల్లని కాదు కోపం తెచ్చుకుని ఓవర్ యాక్షన్ చేయడానికి. నందిని, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. లేచి కూర్చో. ఆ లేచి కూర్చో. సిద్ధు, వేసుకో. వేసుకో. వేసుకుంటావా లేదా? నందిని, టాబ్లెట్స్ వేసుకుంటావా లేదా? వేసుకుంటాను. అయితే వేసుకో. ఒక కండిషన్. ఒప్పుకుంటే వేసుకుంటాను. ఏంటి? నన్ను వెంటనే పెళ్లి చేసుకుంటాను అంటే వేసుకుంటాను. బ్లాక్మెయిల్ చేస్తే బతిమాలతారనుకుంటున్నావా? వేసుకుంటే వేసుకో, లేదంటే లేదు. ఐ డోంట్ కేర్. షడప్లోకి నువ్వు చేసిన పనికి సస్పెండ్ చేయమని పై ఆఫీసర్ నుంచి ఒత్తిడి ఉంది. సార్, బిహేవ్ లైక్ ఏ కామన్ మ్యాన్. వీఆర్ పోలీస్. పోలీస్ అంటే ప్రొటెక్షన్ మాత్రమే కాదు, రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి. పబ్లిక్ ని కాపాడటమే కాదు, వాళ్ళ రేంజ్ని బట్టి సమాజంలో వాళ్ళ గౌరవాన్ని కూడా కాపాడాలి. లేదంటే పోలీస్ అనే గౌరవాన్ని మనం వదులుకోవాల్సి ఉంటుంది. సార్, ఆవిడ గౌరవానికి నేనేం భంగం కలిగించలేదు. నా దగ్గర ఆధారం ఉంచుకుని తన దగ్గరికి వెళ్ళాను. నువ్వేం మాట్లాడుకులోకి, నా దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఆఫ్టర్ ఆల్ ఎస్ఐవి, నీకింత ఫోర్స్ ఉంటే ఎలా? ఏసీపీ నేనే ఆవిడ ముందు నోరెత్తలేను. నాకంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా వాళ్ళ ముందు పిల్లుల్లో ఉంటారు. అలాంటిది నువ్వెళ్ళి ఆవిడ్ని నానా మాటలు అంటావా? సార్, కావాలంటే మీరు ఈ ఆధారాలు చూడండి సార్. ఆధారాలేంటయ్యా బోడి ఆధారాలు? అవెవడికి కావాలి? ఏ ఆవిడ దగ్గర లేవా ఆధారాలు? అవి చూపించాక నువ్వేమన్నా నోరెత్తగలిగేవా? ఈ ఆలోచన ఏదో ఆవిడ దగ్గరికి వెళ్లే ముందే ఉంటే ఇప్పుడు మ్యాటర్ ఇంతవరకు వచ్చిండేది కాదు. ఇదిగో ఆవిడే కాల్ చేస్తుంది, మాట్లాడు. నేనేం మాట్లాడాలి సార్? నీతో సరదాగా మాట్లాడడానికి ఆవిడే నీ స్నేహితురాలు కాదు. ఆవిడ కాల్ చేసింది నీ నోటి నుంచి అపాలజీ వినడానికి. నో సార్, నేనేం తప్పు చేయలేదు. సారీ చెప్పాల్సిన అవసరం లేదు. పోస్ట్ చిన్నదైనా పౌరుషాలకేం తక్కువ లేదు. మేడం, సారీ చెప్పాడు మేడం, కానీ మీకు చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు. లేదు మేడం,
ఇంకెప్పుడు అలా చేయడు మేడం. నేను గ్యారంటీ మేడం. మీరేం చెప్పినా చేస్తాడు మేడం. నేను చెప్తున్నాను కదా మేడం. అలాగే మేడం. ఉంటాను మేడం. నమస్తే మేడం. ఏంటయ్యా ఆవిడికి సారీ చెప్పడానికి నీకేంటి ప్రాబ్లం? అనువు కాని చోట అధికులం మన రాదు కానీ అవసరం లేని చోట తక్కువ వాళ్ళం అనిపించుకోకూడదు సార్. నీతులకేం తక్కువ లేదు. ఇదిగో విన్నావుగా, నీ బదులు నేను సారీ చెప్పాను. లేదంటే ఆవిడ మ్యాటర్నంత తేలిగ్గా వదిలేదు కాదు. హోమ్ మినిస్టర్ దాకా వెళ్ళేట్టుంది. ఏం చేయమంటావు మరి? నీ సిన్సియారిటీని కాదనలేను, ఆవిడ సీరియస్నెస్ ని తట్టుకోలేను. ప్రస్తుతం నీ సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తున్నాను. ఇంకెప్పుడు ఇలా చేయకు సార్. కోరికతో బుసలు కొట్టే నాగినిలా చుట్టుకుంటే కాటేసే కాలనాగుని చూసినట్టు కంగారు పడతావే?